జబదయి కుమారుల తల్లి సలోమి గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ జబదయి కుమారుల తల్లి ఎవరు అనేది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 20:23 గమనించినట్లయితే అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులను వెంట తీసుకొని యేసు దగ్గరికి వచ్చి నమస్కరించి ఆయనను ఒక మనవి అడిగింది. ఏంటి అట? యేసు ఆమెతో నీకు ఏం కావాలని అడిగినప్పుడు ఆమె చెప్పింది, నా 2 కుమారులు నీ రాజ్యంలో ఒకరు నీ కుడివైపు మరి ఒకడు నీ ఎడమవైపు కూర్చుండునట్లు ఆజ్ఞాపించుము అని అడిగిన ఈమె ఎవరు అని మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే జబదయి అనే ఆయన ఎవరంటే గలిలియా ప్రాంతపు మత్స్యకారుడు, యాకోబు మరియు యోహానుల తండ్రి. సలోమి అనే ఆమె ఈయన భార్య, జబదయి భార్య, యేసును అనుసరించిన భక్తురాలు. వారి కుటుంబం మొత్తం యేసును సేవించిన కుటుంబంగా మనకి కనబడుతుంది ఇక్కడ. అయితే ఆ తల్లి అభ్యర్థన మనం గమనించినట్లయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో మనం గమనించినట్లయితే ఈ జబదయి భార్య సలోమి తన కుమారులు యేసు రాజ్యంలో గౌరవ స్థానంలో ఉండాలని కోరుకుంది. ప్రతి తల్లి కూడా అలాగే కోరుకుంటుంది. అది తల్లి యొక్క సహజ లక్షణం. అయితే మటుగా అందుకు ఒక అర్హత దేవుడు నిర్ణయించాడు. అంటే ఒకడు ఆయన కుడివైపు మరొకడు ఎడమవైపు కూర్చోవాలని ఆమె ఆశించింది. అయితే యేసయ్య ఈ అభ్యర్థనను, ఆమె విన్నపం వెనుక ఉన్న అభిలాషను ఆయన గుర్తించారు. దానికి బదులుగా ఆయన ఎలా స్పందించారు అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ఆమె అభ్యర్థన వెనుక ఉన్న ప్రతిష్టాపన కోరికను గుర్తించి ఆ స్థానాలు కేవలం తండ్రి దేవుడు నిర్ణయించేవని చెప్పారనమాట. అంతేకాకుండా యేసుతో సహవాసం అంటే త్యాగం, బాధ, తన కాడిని మోసుకోవటం అని గుర్తు చేశారు. అందుకే నేను త్రాగబోవు పానపాత్రను మీరు త్రాగగలరా అని అడిగారనమాట. ఈ సంఘటన తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా మాట్లాడుతూ వారితో ఇలా అన్నారు. ఒక ఆత్మీయ పాఠం వారికి నేర్పారనమాట. అదేంటి అంటే దేవుని రాజ్యంలో నిజమైన మహిమ సేవలోనే ఉందని చెప్పారు. ఇది మత్తయి సువార్త 20:24-28లో మనం గమనించుకోవాలి.